ఫ్రస్ట్రేషన్తో ఉండే జీవితం కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నెవర్, అక్కడ తిరిగి చెప్పండి, ఇట్ ఈస్ నెవర్ ఫ్రస్ట్రేటింగ్. నెవర్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఏమాత్రం విసుగు చెందకండి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళక ముందు కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసయ్య నామమున నేను మీ సన్నిధికి వచ్చుతున్నాను. మీ మాటలతో నన్ను ముచ్చండి, నా జీవితాన్ని మార్చండి. యేసయ్య నామమున ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ we had a wonderful time. I personally had a great time. ఎందుకంటే నేను అబ్రహాము యొక్క సంతానం అయిపోయినాను. ఆమెను యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి అసలు మనము చెప్పాలంటే మనమంతా అన్యజనులు, యూదులు మాత్రమే అబ్రహాం యొక్క సంతానం అవుతారు. కానీ మనము ఎక్కడి నుంచి వచ్చినామో ఏమో తెలియదు, ఏ వరకు ఎట్లా పుట్టినామో దేవునికి ఒకరికే తెలుసు. అయినప్పటికీ దేవుని మహాకృప ఏంటంటే మనందరినీ కూడా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 ప్రకారం చూడండి. ఏమంటే అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడను. ఆమేన్. అది సంతానం ఎక్కడి సంతానము? ఆయన అనేకులను గురించి అన్నట్లు కాక సంతానమునకు అని చెప్పక ఒకరిని గురించి అనంటే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. అదే చివరి వచనం రండి, 21 చివరి వచనం, అదే అధ్యాయంలో చివరి వచనానికి వచ్చినట్లయితే, మీరు క్రీస్తునందు ఉన్నట్లయితే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దానమునకు వారసులైతున్నారు. ఏంటి ఆ వాగ్దానం అంటే లోకానికి వారసులము. హల్లెలూయా. లోకంలో ఉండే అన్ని మంచి విషయాలకు మనం వారసులుగా దేవుడు పెట్టింటాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాం జీవితాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి కొంచెము ధనము కలిగి ఉన్నానన్నదా ఏముంది? బహుధనవంతుడై ఉన్నాను. ఆమేన్. బహుధనవంతుడై ఉన్నాడు. దేవునికి ఏమి ఇష్టం అంటే మనము బహుధనవంతులుగా ఉండాలి. అబ్రహాము పిల్లలుగా మనము బహుధనవంతులై ఉండాలనేది దేవుని యొక్క కోరిక. పక్కకు తిరిగి చెప్పండి. ఎందుకంటే లోకంలో చాలా మందికి ఉండే ఆలోచనలు, డబ్బుల ఎక్కువ ఉంటే ఏమవుతుందో, ఎక్కువైతే ఏమవుతుందో, తరతరాలుగా దశాబ్దాలుగా మన సంఘాలలో జరుగుతున్నటువంటి టీచింగ్ ఇది. దానివల్ల అనేకులు తెలియకుండానే పేదరికంలోనే గడుపుతుంటున్నారు. పేదరికంలో గడుపుతూ కొందరు గమనించినట్లయితే ఇప్పుడు అక్కడ ఓట్లకు డబ్బులు అంటే తీసుకుంటున్నారు. అక్కడ కార్నర్ నేను కార్ దిగుతుండగా నేను గమనించింది అంటే పంచుతున్నారు. సాతానుడు మనుషులను పేదరికంలో పెట్టి ఇల్లీగల్ గా, అన్లాఫుల్ గా డబ్బులు సంపాదించేట్లు వాడు ప్రెషర్ తీసుకొస్తాడు మనుషుల మీద. ఓటుకు డబ్బులు తీసుకోవడం అనేది రైటా రాంగా? రాంగ్. బాగా చెప్తాం, రాంగ్ అని కదా. ఎందుకు తీసుకుంటున్నారు? పేదరికం, డబ్బులు లేవు, లేమి. ఆ లేమికి గల కారణం ఏంటి? సరైన డాక్టర్ తెలియక, దేవుడు తెలియక, ఏమి తెలియక విచ్ఛిన్నమైన జీవితంలో ఎవరు ఏ డబ్బులు ఇస్తే తీసుకొని బతుకుతాము, ఈ పూట గడిస్తే సరిపోతుంది అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎవరో ఒక దుర్మార్గులందరూ తయారైపోయి ఈ అబ్రహాముకు డబ్బులు, ఆత్మీయమైన ఇవి అని చెప్తారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే క్లియర్ కట్ గా అక్కడ రాస్తున్నాడు, అబ్రహాము పశువులలోను వెండి బంగారులలోను. అర్థమవుతుందా? బహుధనవంతుడై ఉండేను. అబ్రహాం తర్వాత ఎవరికి రావాలది వారసత్వము? ఎవరికి రావాల డబ్బులు? డాక్టర్ సుల్ బహుధనవంతుడై ఉండేను. ఆ తర్వాత బహుధనవంతుడు ఎవరికి రావాలా? ఎవరికి రావాలా? వారసునికి రావాలి. అర్థమైనా? వారసుడు ఎవరు? ఈమె చెరికి రావాలి. అర్థమవుతుందా? వారసత్వము అనేది ఏంటంటే మనము ఏమాత్రము కష్టపడము, కానీ మన హక్కుగా మనం భావిస్తాం. హల్లెలూయా. అబ్రహాము బహుధనవంతుడైనప్పుడు అబ్రహాము యొక్క బహుధనమంతా ఎవరికి పోవాలా? వారసులైనటువంటి మనకు రావాలి. హల్లెలూయా. అంటే అబ్రహాం డబ్బని కాదు, అబ్రహాము మీద ఉన్నటువంటి ఆశీర్వాదం. అబ్రహాం డబ్బు అనుకో, అబ్రహాం దగ్గర ఇంత డబ్బు ఉంటే తినుకుంటుండేసరికి అదంతా అయిపోతుంది. డబ్బు కాదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని పుట్టిస్తుంది. అర్థమైందా? అబ్రహాము మీద ఉన్నటువంటి ఆశీర్వాదము నీ మీద కూడా ఉంటుంది. ఈ ఆశీర్వాదం ఎవరి కోసం, ఈ వాగ్దానం ఎవరి కోసం చేస్తాడు దేవుడు? అబ్రహాముకు, తన యొక్క సంతానమునకు. ఆమేన్. ఆ సంతానం ఎవరు అంటే క్రీస్తు అన్నాడు. క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఆయన సంతానం అయిపోయి
ఆ పక్షమందు మనము ఆ వాగ్దానములకు వారసులం. వాగ్దానం ఏంటంటే లోకానికి మనము వారసులము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు అంటే అబ్రహామును దేవుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచాలనుకున్నాడు. మీరు చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఐ విల్ బ్లెస్ యూ కదా, I will make of thee great nation, I will bless thee and make great and thou shalt be a blessing. నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను. నువ్వు ఆశీర్వాదముగా ఉందువు, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు అంటే ఏమర్థము? నువ్వు ఆశీర్వదింపబడితే తప్ప ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండలేవు. ఆమె నీ దగ్గర డబ్బు ఉంటే తప్ప నువ్వు ఇంకొకరికి ఇవ్వలేవు. అవునా? ఒకవేళ ఆలోచిద్దాం, దేవుడు మనల్ని ఏదో ఒక పనికి పంపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ హానోకు దేవుడు ఏం చెప్పిండంటే ఒక 2 రోజుల మీటింగ్ ఎక్కడో కండక్ట్ చేయమని చెప్పిండు. ఆ 2 రోజుల మీటింగ్కు ఒక 4 లక్షలు అవుతుంది అనుకుందాం. ఒకవేళ డబ్బులు లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏం ఆలోచిస్తాము? దేవుడు చెప్తున్నాడు 2 రోజులు కనెక్ట్ చేయమంటున్నాడు, కానీ మన దగ్గర డబ్బు లేని కారణంగా ఏం ఆలోచిస్తాము? ఆ ఇల్లు గడవడానికే లేదు, మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేస్తాము బా, కాదులేబ్బా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దేవుడు గొప్ప అయినా డబ్బులు గొప్ప అయినా? ఈ సినారియోలో డబ్బు పెద్దగైపోయింది. అర్థమవుతుందా? చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు చెప్తుంటాడు పో అని, మన పర్స్ ఏం చెప్తుందంటే పోవద్దు, లేవు నీ దగ్గర అంత లేవు. దేవుడు పో అంటుంటాడు, నీ దగ్గర లేవు. ఎందుకు లేవు? ఎందుకు పర్సు పోవద్దంటుంది? ఎందుకు నువ్వు దాని మాట వింటావు అంటే నీకు తెలుసు నా పరిస్థితి ఇంతే. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం నా మీద ఉంది, నా జీవితం మీద ఉంది, ఇది ఐశ్వర్యాన్ని పుట్టిస్తా ఉంది అనే ఆ యొక్క రెవల్యూషన్ లో ఉన్నప్పుడు నువ్వు అన్నిటికీ ముందుకు పోతావు. ఆమెను అర్థమవుతుందా? అందుకే డబ్బు కలిగి ఉండడం అనేది తప్పు కాదు. డబ్బు కలిగి ఉంటే ఇప్పుడు నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, దేవుడికి పోయి 4 లక్షలు ఖర్చు పెట్టమంటున్నాడు. ఏం చేస్తావు? ఖర్చు పెడతావు. పేదరికంలో ఉంటే ఎంతకాలం ఏమవుతుందంటే నా పిల్లలకి ఏం పెట్టాలా, నా ఇంట్లో ఏం జరగాల, ఇదే ఆలోచన ఉంటుంది ఎప్పుడు. అర్థమవుతుందా? దేర్ ఇస్ ఎ క్లియర్ కట్ అండర్స్టాండింగ్. జనాలకు అర్థం కానటువంటి అండర్స్టాండింగ్ ఒకటి ఉంది. మన దగ్గర ఏది ఉండదో దాని మీదనే ఉంటుంది మన ధ్యాస. నాకు ఇది లేదు, అన్నీ ఉంటాయి, ఇది లేదు అన్నప్పుడు ఏమవుతుంది? అదే కావాలి. డబ్బే లేదు దగ్గర, ఏముంటుంది? ఇదే కావాలా అనే దాంట్లో మిగతా విషయాలన్నింటినీ పట్టించుకోరు మనుషులు. హల్లెలూయా. అందుకే మన సంఘాలలో ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి సంఘాలలో అనేక సంవత్సరాలుగా నడుస్తున్నది ఏంటంటే డబ్బు ఎక్కువ ఉండకూడదు. డబ్బులు ఎక్కువ ఉన్నవాడంటే వాడిని దూరం పెడతాడు. వీడు పాపి, వీడు ఎట్లా సంపాదించుడు, వీడు మోసం చేసి సంపాదించుడు, వీడు అంత అక్రమాలు చేసి సంపాదించుడు. నిజానికి ఆయన న్యాయంగా సంపాదించినా కూడా సంఘాలలో ఏమంటే బాగా డబ్బు ఉంటే వాడిని పక్క పెడుతుంటారు కదా. కానీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి సీక్రెట్ గా అప్పులు తెచ్చుకుంటారు. అర్థమవుతుందా? హల్లెలూయా. సో మనము సంఘంలో ఉన్నప్పుడు బాగా గమనించండి, సంఘంలో కొన్ని సంఘాలలో దేవుడు డబ్బుతో ఆశీర్వదించాడు అని గట్టిగా నమ్ముతుంటారు జనం. దేవుని ఆశీర్వాదము డబ్బులు ఇయ్యదు అనుకుంటారు. ఉల్టా అంటే దేవుడు నాకు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం పుట్టిస్తుందంటే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా టీచింగ్ అటువంటి బైబిల్ చదవరు. బేసిక్ గా వీళ్ళు బైబిల్ చదవరు. పైన సంఘంలో కాపాడు ఏం చెప్తే అదే వింటుంటారు. సో దేవుడు డబ్బులు ఇవ్వడు అనేది ఫిక్స్ అయిపోయాడు మనసు. కానీ వాళ్ళ నిజంగా వాళ్ళ జీవితాన్ని ఆలోచించినట్లయితే చాలా ప్రయాసపడుతుంటారు వాళ్ళ కుటుంబం కోసం. ఎందుకు? డబ్బు లేని కుటుంబం జరగదు, పిల్లలకు ఫెసిలిటీస్ ఇవ్వలేము, అవునా? మనం మంచిగా ఉండలేము. కాబట్టి రాత్రింబగలు కష్టపడుతుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఒక భయం ఉంటుంది, ఈ డబ్బులు మళ్ళీ జాగ్రత్తగా వస్తాయో లేదో, నేను ఈ బ్యాంక్ లో పెట్టుబడి పెడితే దీనికి తిరిగి వస్తాయో లేదో. ఎంతసేపు ఒకవేళ మీరు తిరిగి వచ్చి అంత సక్సెస్ఫుల్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే నేను కష్టపడ్డాను కాబట్టి ఈరోజు నేను స్థితికి వచ్చినాను. ఎవరు కష్టపడ్డారు? నేను కష్టపడ్డాను. నేను సెల్ఫ్ ఎఫర్ట్ అనేది వచ్చేస్తుంది. అదే ఎక్కడైనా తేడా వచ్చి పెట్టిన డబ్బు పోగొట్టుపోయింది అనుకోండి, ఏమంటారు? దేవుడు ఏం చేయలేదండి నాకు. దిస్ ఈజ్ నాట్ ఎ సేఫ్ సక్సెస్. సేఫ్ సక్సెస్ ఎప్పుడంటే వెన్ యు నో దట్ గాడ్ ఈస్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. నీ యొక్క
ఆశీర్వాదం, నీ యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, ప్రతి రూపాయి కూడా నీకు దేవుని ద్వారానే వస్తుంది. ఏ మనుషుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుని ద్వారానే నాకు డబ్బులు వస్తున్నాయి అనే ఒక నమ్మకం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, దట్ ఈస్ అ సేఫ్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక 1:17 చూడండి. యాకోబు పత్రిక 1:17, శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆమేన్. ఒక్క నిమిషం ఆలోచిస్తాం. పిల్లలకు తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? శ్రేష్టమైనది కదా. మన పిల్లలకు ఏదైనా కావాలని కోరుకుంటామంటే అది శ్రేష్టమైంది. అది కావాలంటే ఎక్కడి నుంచి రావాలా? ఎక్కడి నుంచి రావాలా? నీ కష్టం నుంచి రావాలా? నేను చాలా కష్టపడ్డాను, నా కష్టంతోనే నేను ఇంత స్థితికి వచ్చినాను. ఎక్కడి నుంచి రావాలా? తండ్రి యొద్ద నుంచి వస్తుంది. తండ్రి యొద్ద నుంచి వస్తే ఏం చేయాలి? మనము ఊకే తీసుకోవాలి. హల్లెలూయా. బాగా గమనించండి. శ్రేష్టమైన ప్రతివియు, చదువు. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆమేన్. ఆయన యందు ఏ చంచలత్వమైన మనాగమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం డబ్బున్నంత మాత్రాన ధనవంతులని కాదు. గుర్తుపెట్టుకోండి. లోకంలో చాలా మంది డబ్బు కలిగిన పేదరికంలో ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దండిగా డబ్బు కలిగి పేదరికంలో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా డబ్బు కలిగి ఉండి యేసయ్య గురించి తెలియకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఆమేన్. మనకి యేసు ప్రభు తెలుసు, వాళ్ళకి యేసు ప్రభు తెలియదు. చచ్చిపోతే నరకానికి పోతాం. ఆమేన్. మనము దేవుడు ఎటువంటి పొజిషన్లో పెట్టినంటే, ఆయన గురించి తెలుసుకునే విధంగా చేసి, ఆయన ద్వారా మనం డబ్బును ఏ విధంగా పొందుకోవచ్చు ఈ లోకంలో అనేది దేవుడు మనకు పెట్టిండు. హల్లెలూయా. వి ఆర్ ఇన్ ఎ సేఫర్ జోన్. లోకంలో చాలా మంది డబ్బు పిచ్చ దండిగా ఉంది, కోట్లు ఎక్కడ పెట్టింటారో తెలియదు, బ్లాక్ మనీ. కానీ పేదరికంలో ఉన్నారు. ఈ క్షణం చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఉంటారో. ఆమేన్. హల్లెలూయా. డబ్బు ఒక్కడే కాదు మనిషిని పైకి తీసుకొచ్చేది. ఆమేన్. అట్లని చెప్పి డబ్బు ఇంపార్టెంట్. డబ్బు ఇంపార్టెంటే కదా, ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే దేవుడు అది ఇంపార్టెంట్ కాకపోతే అబ్రాహామును దేవుడు ధనవంతుడిగా పెట్టేటోడు కాదు. ఆమేన్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని పుట్టిస్తుంది అని ఎందుకు రాస్తాము? దేవుని ఆశీర్వాదం ఉంది అంటే ఆటోమేటిక్ గా అది ఇట్ విల్ గివ్ బర్త్. అంటే నువ్వు దేవుని ఆశీర్వాదంతో నువ్వు సాంగత్యం చేస్తున్నావు, దేవునితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు, భార్య భర్త ఎక్కువ సాంగత్యంలో చేస్తున్నారు, కలిసి ఉంటున్నారు. ఏమొస్తుంది? పిల్లలు పుడతారు. యెహోవా ఆశీర్వాదంతో నువ్వు సాంగత్యంలో ఎక్కువ ఏమొస్తుంది? ఐశ్వర్యం వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏం సాంగత్యం చేస్తున్నావో దాన్ని బట్టి థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లోకంలో ఒక పెద్ద అబద్ధం ఏంటంటే, సాతానుడు లోకంలో తీసుకొచ్చిన పెద్ద అబద్ధము, ఎవరైతే డబ్బులు దండిగా ఉంటాయో సమస్త దుర్నీతి వాళ్ళ జీవితంలో ఉంటుంది, సమస్త చెడు వాళ్ళ దగ్గర ఉంటుంది అనేది సైతాను సంఘాలలో పెట్టిన మాట. వాస్తవానికి ఈ మాటను వక్రీకరిస్తున్నారు. 1 తిమోతి 6:10 చదవండి. ధనాపేక్ష ధనము అన్నాడా? ఉత్త ధనం అన్నాడా? డబ్బు సమస్త కీడుకు మూలం అన్నాడా? డబ్బు లేకపోతే మీటింగ్స్ పెట్టలేము, డబ్బు లేకపోతే, అవునా, అర్థమవుతుందా? డబ్బు లేకపోతే దేవుని కోసం పనులు పోయి చేయలేము. ప్రతి దానికి డబ్బు ఉండాలా. ఒక పాంప్లెట్ కొట్టాలన్నా డబ్బు ఉండాలా, ఒక పోస్టర్ వేయాలన్నా డబ్బు ఉండాలా, అవునా? ఆమేన్. అర్థమవుతుందా? వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలంటే ఎట్లా ఉండాలా? డబ్బు లేకుండా అవుతుందా? కాదు. ధనము సమస్త కీడుకు మూలం కాదు, ధనాపేక్ష. కానీ ఈరోజు మీరు ఎవరైనా కూడా సాంప్రదాయంగా సంఘాలు నడుపుతున్న వాళ్ళని ఎవరి దగ్గరికి వెళ్తే, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఫలానా చర్చ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పే మాట అంటే డబ్బే అన్నింటికీ మూలం అండి. కొందరు ఈవెన్ హిందువులు, కొందరు యేసు ప్రభువును తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎట్లుంటాయంటే, డబ్బు వచ్చిందంటేనే వాడు ఆ సీటుకు పోయిందండి, ఆ డబ్బు వచ్చి వాడిని చెడగొట్టిందండి. ఒక సీటుకు పోయిందండి, అంతకుముందు చాలా బాగుండే, ప్రమోషన్ వచ్చిందండి, ఆ సీట్ ఎక్కిందండి, ఆ సీట్ ఎక్కితేనే డబ్బులు వచ్చినాయండి, చెడిపోయిందండి. డబ్బు మనిషిని చెడగొట్టదు, గుర్తుపెట్టుకోండి. ధనాపేక్ష ఇంపార్టెంట్. ధనాపేక్ష. నీకు ఆశ ఉంటే నువ్వు లంచాలు తీసుకుంటావు. నీకు ధనాపేక్ష లేకుంటే
తీసుకో. అర్థమైందా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష, మా అన్న దగ్గర ఇంత ఉంది, నా దగ్గర కొంచెమే ఉంది, మా అమ్మ నాయన నాకు సరిగా పంచలేదు ఆస్తి, ఏమవుతుంది? నాకు అది ఎక్కువ కావాలా, అప్పుడు ఏమవుతుంది? ఒక కీడు సంబంధమైన పరిస్థితి జరుగుతుంది, గొడవలు జరుగుతాయి. అర్థమవుతుందా? ఆమె దేనికి గొడవ జరుగుతుంది? ధనాపేక్ష ఉంటే. ధనాపేక్ష లేకుండా దేవుడే నాకు ఇచ్చేది అనే వైపు, దేవుని వైపు తిరిగిన వ్యక్తులైతే గొడవలు అయితాయా? కావు, దేవుడు ఇస్తుంటాడు. హల్లెలూయా. యూ షుడ్ నో హూ ఈస్ ది సోర్స్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. నా యొక్క ఆశీర్వాదానికి ఎవరు కారకులు అనేది తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. చాలాసార్లు నా డబ్బులు ఉంటేనే డబ్బులు ఉంటేనే మనిషి చెడిపోతాడు. నేనంట అంటే బీదోడు ఎవడు చెడిపోయలేడా? బీదోళ్ళు ఎవరు మందు దాటం లేదా? బీదోళ్ళు ఎవరు వ్యభిచారం చేయటం లేదా? చేస్తున్నారు కదా. దానికి కారణం డబ్బు కాదు, డబ్బు కాదు దానికి కారణం. వాడిలో లోపం ఉంది అంతే. ఒకవేళ డబ్బులో లోపం కాదు. డబ్బు దండిగా ఉండి అబ్రహాం లాగా బతికేటోళ్ళు కూడా ఉన్నారు. ఆమె పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. డబ్బు లేనివాడు కూడా దాని గురించి ఆలోచిస్తుంటాడు. నేను ఎట్లా డబ్బు సంపాదించాలి, ఎవరిని చంపాలి, ఎవరిని దొంగతనం చేయాలి, ఎవరిని ఏం చేయాలి. కారణం ధనాపేక్ష. హల్లెలూయా. దేవునికి మనం డబ్బు కలిగి ఉండడం దేవునికి ప్రాబ్లం లేదు, దేవునికి కష్టం లేదు. కానీ డబ్బు మనల్ని కలిగి ఉండడం దేవునికి ఇష్టం లేదు. డబ్బు చెప్పినట్టు నువ్వు వినడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు చెప్పినట్టు డబ్బు వినాలి. ఆమేన్. మనం చెప్పినట్టు డబ్బు వినాలి, కానీ డబ్బు చెప్పినట్టు మనము వినకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సక్సెస్ నీ జీవితంలో నువ్వు సేఫ్గా ఉండాలి, నేను ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం నేను సేఫ్గా ఉండాలి అనుకుంటావు అంటే, నేను చెప్పాను కదా ఫస్ట్లోనే, యెహోషువతో దేవుడు చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్ అన్నాడు. గుడ్ సక్సెస్ కావాలి అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ సక్సెస్ అంతటికి కారణము నా దేవుడు. నీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. నా దేవుడు తన కృపతో నన్ను ఆశీర్వదిస్తున్నాడు, 24 గంటలు నువ్వు దేవుని గురించి ఆలోచిస్తే నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను గురించి ఆలోచిస్తున్నాడు, నన్ను గురించి చింతిస్తున్నాడు, ఏం చేయాలా, నన్ను ఏ విధంగా బ్లెస్ చేయాలని నా దేవుడు ఆలోచిస్తున్నాడు అని ఎప్పుడు నువ్వు ప్రియాక్యుపైడ్గా, దేవునితో నువ్వు ప్రియాక్యుపైడ్గా ఉన్నప్పుడు ఎటువంటి నెగటివ్ థాట్స్ నీ మైండ్లోకి రావు. హల్లెలూయా. ఆమె డబ్బు అనేది పెద్ద సమస్య కాదు అప్పుడు. ఎందుకంటే ది మోర్ యూ థింక్ ఆఫ్ గాడ్, ది మోర్ యూ థింక్ ఆఫ్ హిమ్, దేవుని ఎక్కువ ఆలోచిస్తూ, దేవునితో ఎక్కువ సంగత్యం కలిగి, నేను దేవుని నీతి మీద ఉన్నాను, నేను దేవునిలోనే జీవిస్తున్నాను, ఆయన నీతిని బట్టే నేను నీతిమంతుణ్ణి, ఆయనే నా ఆధారము అని ఎప్పుడైతే నువ్వు ఆయన చేసుకుని ఉంటావో ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా బ్రదర్? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ చదవండి. ఇక్కడ చూడండి పైన. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ ఏం చేయాలంటే మొదట ఏం ఆలోచించాలంట? ఆయన రాజ్యం. యేసయ్య గురించి ఆలోచిస్తున్నాం. ప్రభా నీ రాజ్యం నాలోనే వచ్చినావు తండ్రి, అవునా ప్రభా, నీ నీతిని బట్టి నేను నీతిమంతుని. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎప్పుడూ నువ్వు ముందుగా పెట్టుకున్నట్లయితే, మొదటిగా ఆయన రాజ్యం, ఆయన నీతిని బట్టే నా నీతి అని ఎప్పుడైతే నువ్వు పలుకుతూ ఉంటావో నీ జీవితంలో రిపీటెడ్గా ధ్యానిస్తుంటావో ఆయన గురించి, అప్పుడు సమస్తము నీ కోసం జరుగుతుంటాయి. ఆమేన్. అండ్ ఆల్ దీస్ థింగ్స్ కొన్నేనా జరిగేది? నీకు ఏమేమి కావాలో, అందుకే నేను చెప్తుంటాను, ఏం కావాలో లిస్ట్ రాసుకోండి, ఏ అవసరతలు ఉన్నాయో లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్ రాసుకున్న తర్వాత దేవుని గురించి, ఆయన నీతిని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు, ఎక్కువ ఆయనను ముందు పెట్టుకోండి. హల్లెలూయా. అప్పుడు సమస్తము కూడా మీకోసము జరుగుతాయి. హల్లెలూయా. ఆమేన్. అందుకే I'll tell you one word. God gives money for a mission. God gives money for a mission and prosperity for purpose. Money for mission. Money నీకు ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 నీకోసం పెట్టుకుని కాదు అని చెప్పి, నీకోసం 1,00,000 పెట్టుకున్నావు అంటే ఆ 1,00,000 ఎంత అయిపోతుంది? అసలు కదా దేవుడిని ఆశీర్వదించి ₹1,00,000 ఇచ్చాడు, ఇంకా ఇది నాదే అని పెట్టేసుకున్నావు అనుకోండి, ఏమవుతుంది? ఇంకా అక్కడికి ఎండ్. గాడ్ గివ్స్ మనీ విత్ ఎ మిషన్. నువ్వు ఈ మనీతో ఏం చేయాలా, నీకు ఎంత అవసరం నువ్వు పెట్టుకో, మిగతా దేవుని కోసం వాడాలా. అర్థమవుతుందా? అంతా నేనే పెట్టుకుంటాను అనుకుంటున్నాను, ఇక అక్కడికి బ్లెస్సింగ్ ఆగిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. గాడ్ గివ్స్ మనీ విత్ ఎ మిషన్.
ఒక పర్పస్ ఉంది. దేవుడు నేను బ్లెస్ చేస్తున్నాడంటే ఎందుకంటే యూ నీడ్ టు బి బ్లెస్సింగ్ టు అదర్స్. నువ్వు ఎప్పుడైతే నీ అవసరమైంది పెట్టుకొని అంతకంటే కొంచెం ఎక్కువనే పెట్టుకో, కానీ దేవుని రాజ్యం కోసము ఆయన నీతి కోసం నీ డబ్బును వదులుతున్నప్పుడు ఏమవుతుందంటే సమస్తము నీ కోసము పని జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి అన్నాడు. వెతకడం అంటే ఏంటి? ఎక్కడ ఎతకాల? ట్రాన్స్లేట్ చేసి వెతుకుతానా? ఎట్లా ఎతకాలా? ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకుడి, అప్పుడు అన్ని మీకు ఇవ్వబడతాయి. చేసుకోవడం చెప్తాను ఈ మాట, అన్ని మీకు ఇవ్వబడతాయి. ఎక్కడెక్కడ కొరత ఉందో అవన్నీ రాసుకోండి. ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్యం విస్తరించడానికి కావాల్సిన ఏముందో దాంట్లో నువ్వు పరిపాలిస్తుందిగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని విడుదల చేయండి. అంటే ఆయన నీతిని గురించి ప్రకటించేటువంటి మినిస్ట్రీస్ లో డబ్బు పెట్టండి. ఆమె ఊరికే ఎవరికంటే వాళ్ళకి డబ్బులు ఇద్దండి. నేను పేద పాస్టర్ అండి అని వస్తుంది. నేను బీద పాస్టర్ని, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తాను, ఇట్లా బైబిల్ తెలుస్తుంది. ఆ బైబిల్ మనం పెట్టాలి కాబట్టి మనం మూసుకోలేదు. పేద పాస్టర్లకు ఇద్దాం దయచేసి చెప్తున్నాం. వాడు పేద పాస్టర్, వాడు పేదరికంలో వాడు అనుకునేదే బతుకుంది. కానీ వినండి, పేద పాస్టర్కు నీతిని గురించి బోధించండి. ఫస్ట్ అయ్యా దేవుని నీతి ఇదని ఫస్ట్ బోధించి అది యాక్సెప్ట్ చేయగలిగితే వాడికి ఇవ్వండి. నువ్వు పోయి చెప్పు అని చెప్పు. వాడు యాక్సెప్ట్ చేయలేకపోతే వదిలేసేయండి. ఎందుకంటే నువ్వు పేద పాస్టర్లకు డబ్బులు పంచుకుంటున్నావు అనుకో, పేద పాస్టర్లకు నీకు ఒక పాస్టర్ కమిటీ అవుతుంది, నువ్వు దాంట్లో ప్రెసిడెంట్ అవుతావు తప్ప ఏం ఉపయోగం లేదు. ఆమె దేవుని రాజ్యము ఆయన నీతిలో నువ్వు డబ్బు పెట్టాలన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే యేసయ్య రాజ్యం గురించి, యేసయ్య నీతి మన నీతి అని చెప్పే అటువంటి మినిస్ట్రీస్ లో డబ్బు వేయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వాక్యము ప్రచురం చేయబడుతున్నప్పుడంతా అది ఆశీర్వాదకరంగా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఆయన రాజ్యము ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ గాస్పెల్, ఈ కృప అనే గాస్పెల్ మనం వి షుడ్ రిలీజ్ దిస్ గాస్పెల్. ప్రపంచమంతా విస్తరింపబడాలి. నేను ఒక పాస్టర్ వచ్చింది, పాస్టర్ కుటుంబం వచ్చింది, అన్న ఇది ఇట్లా పాస్టర్ ఎన్ని చోట్ల జీసస్ కాల్స్ లో వాక్యాలు చెప్తుంటారు, పెద్ద పెద్ద వాళ్ళ తిరిగి వాక్యాలు చెప్తుంటారు. దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ రైచియస్నెస్. నేను చెప్పాను, డాక్ట్రిన్ ఆఫ్ రైచియస్నెస్ తెలిస్తే యు విల్ రెయిన్. కరెక్టే, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చెప్పాను. డాక్ట్రిన్ ఆఫ్ రైచియస్నెస్ తెలిస్తే చిన్నపిల్లడా పెద్దోడా? యు ఆర్ మెచ్యూర్డ్. ఆమేన్. ఇఫ్ యూ కెన్ రైట్లీ గివ్ ఇట్. ఇది దేవుని నీతి అనేది తెలియక చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు, జీవితంలో అల్లాడిపోతున్నారు. దేవుని నీతి తెలియక ఏదైనా చిన్న పొరపాటు జరిగితే నేనే తప్పు చేస్తున్నానులే, నేనే శిక్షను అనుభవిస్తానులే, నా జీవితం ఇంతేలే, నేను చేసిన దానికి నేను అనుభవించాల్సిందేలే అని అనుభవిస్తూ ఉన్నారు తెలియకుండా. ఆమేన్. నేను చేసిన దానికి ఆయన అనుభవించిండు, ఆయన అనుభవించడు కాబట్టి నేను ఫ్రీగా బ్రతకొచ్చు అనే డాక్టరీన్ లేదు జనాలకు. కాబట్టి ఏమైపోయిందంటే గిల్ట్, పాపం చేసిన, తప్పు చేసిన అని ఆ విధంగానే బ్రతుకుతున్న లోకంలో చాలా మంది ఉన్నారు. అట్లే వెనకబడిపోయి ఉంటారు. ఇంకా ఏమొస్తాం లే బ్రదర్, మేము ఇంత పాపం చేసినాక మేము దేవునికి దగ్గర రాలేం బ్రదర్, మేము ఎనికి వెళ్ళిపోతున్నాం. సైతాను మోసం చేస్తుంది అటువంటి. హల్లెలూయా. ఫ్రీగా దేవుడు మనకు అనేకమైన విషయాలు ఇస్తే అది చాలా మంది ఏం చేస్తారు తెలుసా? డబ్బులు ప్రేమించేటోళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనుషులను వాడుకుంటూ డబ్బులు ప్రేమిస్తుంటారు. మనుషులను వాడుకొని డబ్బులు ప్రేమిస్తారు. కానీ దేవుడు చెప్పేది ఏం తెలుసా? డబ్బులు వాడుకొని మనుషులు ప్రేమిస్తారు. డబ్బులు వాడు, ఇంకొకరికి ఎవరికైనా అవసరమైంది వాడి కోసం వాడు డబ్బులు. వాడిని ప్రేమించు, మనుషులను ప్రేమించాలి, డబ్బును వాడాలి. డబ్బును ప్రేమించి మనుషులను వాడుకొని వదిలేయడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే నువ్వు నీ యొక్క మనసు దేవుని యొక్క ఆశీర్వాదం, నేను అబ్రహాం యొక్క సంతానం కాబట్టి ఆయనకి ఇవ్వబడినటువంటి వాగ్దానము, నేను ఈ లోకానికి నేను వారసుడను, ఈ లోకంలో ఉండే అన్ని మంచి విషయాలు నాకే జరుగుతాయి, లోకంలో ఏదైనా అడ్వాంటేజ్ ఉంది అంటే అది నా కోసమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అడ్వాంటేజ్ అంటే తెలుసా? ఒకటి చెప్తాను. నా ఫ్రెండ్ ఎలీషా అని ఉన్నా, ఉద్యోగం లేదు వాడికి, పిహెచ్డి చేసి ఉద్యోగం లేదు వాడికి. సునీల్ అని మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేటోడు. నేను రోజు కొంచెం విశ్వాసం గురించి బోధిస్తా ఉంటాను, కొంచెం బోధిస్తాను. ఒకనొక రోజున ఒక కాల్ వచ్చింది ఆయనకి. అమెరికా నుంచి ఒక ఆమె కాల్ చేసింది. నా రెజ్యూమ్ పెడితే అమెరికా నుంచి కాల్ చేసింది, నేను పలానా రోజు నీకు ఇంటర్వ్యూ చేయబోతున్నాను అని.
ఆ పేరు గ్యాబ్రియల్ అంటారు, మర్చిపోలేదు, గుర్తుపెట్టు. ఫోన్ చేస్తే మనోడు ఇంటికి వచ్చి చెప్పాడు, సునీల్ ఇట్లా ఇంటర్వ్యూ ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. నేనేం చెప్పినా అంటే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అంటే, ఏమో సునీల్ నాకు అవన్నీ తెలీదు, నేను ఇంకా అప్లై చేస్తాను. అక్కడ నేను చెప్పిన 40-50 ఉద్యోగాలు ఉన్నాయనుకో, ఒకటి నీకు, 49 వేరే వాళ్ళకి. అంటే నీకు అబౌట్ ది అడ్వాంటేజ్. నువ్వు ఇఫ్ యు ఆర్ ది ఎయిర్ ఆఫ్ అబ్రహాం, నువ్వు ఈ లోకానికి నువ్వు వారసును అయితే నీకు మొదటిది, మిగతాది ఇతరులు. 25 ఉన్నాయి, ఒకటి నీకు, 24 వేరే వాళ్ళకు. 10 ఉన్నాయి, ఒకటి నీకు, 9 వేరే వాళ్ళకు. 2 ఉన్నాయి, ఒకటి నీకు, ఇంకోటి వేరే వాళ్ళకు. ఒకటే ఉంది, ఒకటి నీకే. యూస్ఫుల్ చెప్పిన అంటే అదే అడ్వాంటేజ్. దిస్ ఈస్ వాట్ అబ్రహామ్స్ చిల్డ్రన్ హ్యావ్. నువ్వు అబ్రహాం యొక్క సంతానమైనప్పుడు అడ్వాంటేజ్ నీకే. ఆమె దిస్ ఇస్ అడ్వాంటేజ్. ఇద్దరిలోకి ఎవరికి అని నీకే. ఎందుకు? అబ్రహాం కుమారుడు. హల్లెలూయా. బాగా చదివిండు, గోల్డ్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ పక్కన పెట్టి ఫస్ట్ అబ్రహాం కుమారుడా కాదా? ఆమె అర్థమవుతుందా? దీస్ ఆర్ స్పిరిచువల్ థింగ్స్. స్పిరిచువల్. ఎంతమంది గోల్డ్ మెడల్ ఇస్తూ ఉద్యోగాలు లేక ఉన్నారు. ఆమె హల్లెలూయా. యూ నీడ్ నాట్ బి ఎనీ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ దిస్ వరల్డ్. గోల్డ్ మెడల్ కూడా దేవుడు ఇప్పిస్తాడు, కానీ గోల్డ్ మెడల్ ఉంటేనే నాకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే టాప్ మార్క్స్ ఉంటేనే నాకు ఉద్యోగం. దేవుడు అనుకుంటే నువ్వు నమ్మాల. ఏంటి? నేను అబ్రహాం యొక్క కుమారుణ్ణి నేను పొందుతున్నాను. ఆమెన్. సో మనోడు ఇంటర్వ్యూకి పోయాడు, ఫోన్లోనే ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు ఫెయిల్, ఇంటర్వ్యూ ఫెయిల్ అని చెప్పేసింది. ఫెయిల్ అని చెప్పేసరికి మనోడు వచ్చి ఇంటికి వచ్చేసింది. మళ్ళీ నాకు ఉద్యోగం లేదు సునీల్, ఆమె ఫెయిల్ అని చెప్పేసింది. అంటే నేను నువ్వు వదిలిపెట్టేసిన ఉద్యోగం అన్నాను. నేను వదిలిపెట్టడం ఏంటి అన్నాడు. నువ్వు వదిలిపెడితే పోతుంది, నువ్వు వదిలిపెట్టకపోతే పోతుంది అన్నాడు. అంటే మరి నేనేం చేయాలంటే, ఆ ఉద్యోగం నాదే అని పలుకుతుంటుంది, నాదే, నేను వదిలిపెట్టలేదని పలుకున్నాను. ఓ వారం అంతా నాదే ఈ ఉద్యోగం, నేను వదిలిపెట్టలేదు, నేనే నాదే ఈ ఉద్యోగం. వారం తర్వాత మళ్ళీ ఆమె ఫోన్ చేసిందంట, నేను లైఫ్లో ఎవరికి సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు, కానీ ఎందుకో నీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది, నీకు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంటర్వ్యూ పెడతాను, ఈ టాపిక్లో పెడతానని టాపిక్ పేరు కూడా చెప్పిందంట. మనం టాపిక్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇక ఈసారి ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయింది, ఉద్యోగం కూడా వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ అబౌట్, అందుకే చెప్తున్నా, అడ్వాంటేజ్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ అబ్రహామ్స్ కిడ్స్. నువ్వు అబ్రహాము సంతానం అయితే ఆమె ఆ పక్షంలో నువ్వు వాగ్దానముకు వారసుడు అయిపోయి. హల్లెలూయా. ఈ లోకానికి నేను వారసుడని, ఈ లోకంలో ఉండే అన్ని మంచి విషయాలు నా దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఆమెన్. ఈ లోకంలో ఉండే బెస్ట్ థింగ్స్ నావే. ఆమెన్. ఎందుకు? నేను బాగా కష్టపడినాను, నేను బాగా చదివినాను, నేను చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయనా, డాక్టర్ చదివినానా? కాదు, అబ్రహామ్స్ కిడ్. హల్లెలూయా. ఆమె అబ్రహామ్స్ కిడ్. చెప్పండి, పక్కన తిరిగి చెప్పండి, ఆమె అబ్రహామ్స్ కిడ్. అడ్వాంటేజ్ ఇస్ మైన్. ఈ లోకంలో అడ్వాంటేజ్ నాదే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకొక విషయం మనం గుర్తిస్తే, అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో, దేవుడు చేసినటువంటి వాగ్దానంలో ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, హెల్త్ ఒకటి, రెన్యూవల్ ఆఫ్ యూత్ ఒకటి. హెల్త్, మంచి ఆరోగ్యము, రెన్యూవల్ ఆఫ్ యూత్ అంటే ఈ యవ్వనాన్ని కొత్తగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అబ్రహాము బాగా అలసిపోయి, లేకపోతే అబ్రహాంకి ఏదైనా రోగం వచ్చిందని వాక్యం ఉన్నాక, హి వాజ్ ఎ వెరీ హెల్తీ మ్యాన్. మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అబ్రహాము సారా ఇద్దరు కూడా మంచి ఆరోగ్యవంతులైన వ్యక్తులే. ఎప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో ఎంటర్ అయినప్పటి నుండి కూడా, దేవుడి యొక్క ఆశీర్వాదం వాళ్ళ జీవితంలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా దేవుడు వెరీ హెల్దీ. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఏం చేశాడంటే, గాడ్ కెప్ట్ దెమ్ హెల్దీ అండ్ స్ట్రాంగ్. ఎంత హెల్దీ అండ్ స్ట్రాంగ్ దేవుడు చేస్తాడంటే, గాడ్ రెన్యూడ్ దేర్, వాళ్ళ యవ్వనాన్ని నూతనం చేసేసాడు దేవుడు. వాళ్ళ యవ్వనాన్ని ఏం చేసిండు? నూతనం అంటే కొత్తదిగా చేసిండు. ఎందుకంటే అబ్రహాం తాతది 100 సంవత్సరాల వయసు, అవ్వది 90 సంవత్సరాల వయసు. 90 సంవత్సరాల వయసులో అవ్వ ఎవరు కలిగింది? సారమ్మవ ఇస్సాకును కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదంలో నేను లాస్ట్ టైం చెప్పాను, థర్డ్ పాయింట్ ఏమని చెప్పాను? ఫికండిటీ. ఫికండిటీ అంటే ఏంటి? లాంజివిటీకి ముందు చెప్తున్నాం. ఫికండిటీ అంటే పిల్లలు పుడతారు అంతే. హల్లెలూయా. పిల్లలు పుడతారు.
పుడతారు. దేనికి పుడతారు? ఎందుకు పుట్టాలి పిల్లలు? ఎందుకు పుడతారు? అబ్రహామ్స్ కిడ్, అంతే. అన్నిటికి వాటే చావకూడదు. దేనికి పిల్లలు పుట్టారు? అబ్రహాం సంతానం కాబట్టి. అర్థమైందా? అబ్రహాం సంతానం కాబట్టి పిల్లలు పుట్టారు అనే క్వశ్చన్ లేదు. పిల్లలు పుట్టలేదని చింతించాల్సిన పరిస్థితి లేదు. అబ్రహాం సంతానం అంటే పిల్లలు పుట్టాల్సిందే. ఆమె తాతకి ఏమైందంటే అబ్రహాం తాతకు దేవుడు అయ్యేసరికి 75 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ అబ్రహాం తాతకు విశ్వసించడానికి కొంచెం టైం బట్టి లాస్ట్కి ఏమైందంటే 100 సంవత్సరాలలో ఆయన అన్నాడు. ఆమె బాగా వచ్చింది. ఆయన 100 సంవత్సరాలు, ఏమిది 90 సంవత్సరాలు. 100 సంవత్సరాలు 90 సంవత్సరాలలో దే బికేమ్ ఫ్రూట్ఫుల్. లోక ప్రకారంగా ఆమె గర్భం చచ్చిపోయింది. అలా మృతతుల్యమైనది. ఇంక మనకు రోమిలకు రాసిన పత్రికను ఆలోచిస్తే ఆ సారా గర్భం మృతతుల్యమైనటువంటిది అని అంటే వస్తాడు అబ్రహాం గురించి. మృతం అంటే ఏంటి? చచ్చిపోయింది, డెడ్. వాస్తవానికి లోకంలో ఏ ఇతర స్త్రీకు తీసుకున్నప్పటికీ, ఏ లోకంలో సారమ్మ తర్వాత తప్ప వేరే మిగతా స్త్రీలందరికీ చూస్తే ఆ వయసుకి ఏమవుతుందంటే నిజంగానే చచ్చిపోతుంది, గర్భం మృతతుల్యమవుతుంది. కానీ అబ్రహాము సంతానంలో ఉన్నటువంటి మనకు, అబ్రహాం సంతానంగా ఉన్న మనకు ఇది రివర్స్ అయిపోతుంది. హల్లెలూయా. ఇది రివర్స్ అయిపోతుంది. ఎట్లా రివర్స్ అయిపోతుంది? ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. హల్లెలూయా. కొందరు ఏమంటారంటే సారమ్మకు అబ్రహాముకు యూత్ రెన్యూవల్ జరిగింది కదా, ఇది ఏమంటారు? యవ్వనము నూతనమైంది. ఇది ఆత్మీయమైన రెన్యూవల్ అంటారు. ఆత్మీయమైన రెన్యూవల్ కాదు. ఆత్మీయమైన రెన్యూవల్ అయితే ఇసాక్ ఎట్లా పుడతాడు? ఇసాక్ శారీరకంగా ఫిజికల్ గా పుట్టాడు. అర్థమైందా? ఫిజికల్ గా పుట్టినంటే ఏం రెన్యూ అయింది అక్కడ? గర్భం రెన్యూ అయిపోయింది. అక్కడ గర్భ సంచి రెన్యూ అయిపోయింది, కొత్త సంచి. అవ్వ కొత్తగా అయిపోయింది, అవ్వ కొత్తగా అయిపోయింది, తాత కొత్తగా అయిపోయినారు, యవ్వనస్తులుగా అయిపోయినారు. బాగా చూడండి, 100 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. 100 సంవత్సరంలో ఇసాకును కన్నాడు ఈయన. ఆమె అంటే ముందు ఇష్మాయిల్ కన్నాడు, అది వదిలిపెట్టేది. సారాకు వీళ్ళకి మాత్రమే మనం చూస్తుంది. ఆ తర్వాత కూడా మళ్ళా కొన్నాడు, కెతురా అని ఇంకొక 2-3 కన్నాడు. అబ్రహాము ఇస్సాకును కని వదిలిపోలేదు ఆయన జీవితం. ఇస్సాకును కన్న తర్వాత మళ్ళా కొందరికి అన్నాడు. ఆమేన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాముకు సారాకు కూడా దేర్ హెల్త్ వాజ్ రెన్యూడ్. వాళ్ళ ఆరోగ్యము మార్చబడింది. ఇట్ వాజ్ రెన్యూడ్. ఈ వయసులో ఏం లేండి, ఈ వయసు అయిపోయింది, మాకు ఈ వయసు అయిపోయింది, నేను నడవలేను, లేకపోతే నేను చూడలేను, నాకు ఇది చెవులు సరిగ్గా వినపడవు. యువర్ హెల్త్ విల్ బి రెన్యూడ్, యువర్ ఏజ్ విల్ బి రెన్యూడ్, యువర్ యూత్ విల్ బి రెన్యూడ్. అంటే ఏమర్థము? కొత్తగా చేయబడుతుంది. హల్లెలూయా. కొత్తగా చేయబడుతుంది. డివైన్ హెల్త్ ఉంటుంది. నువ్వు అబ్రహాం యొక్క సంతానం అంటే నీకు డివైన్ హెల్త్ ఉండాలి. ఆమె వయసు పెరిగింది. ఎంత వయసు అంటే 40 years వచ్చింది. 40 years అయినప్పటికీ కూడా ఏమన్నా ఇంత హ్యాండ్సమ్ ఉన్నారు అర్థమవుతుందా? రెన్యూవల్ ఆఫ్ యూత్. రెన్యూవల్ ఆఫ్ యూత్ అంటే యవ్వనాన్ని నూతన పరచబడడం. హల్లెలూయా. 1 పేతురు 3:6 తీసి పెట్టుకోండి. నేను బైబిల్లో ఈ మాట రాయబడింది. 1 పేతురు 3:6 చూడండి ఏముంది? ఆ ప్రకారం ఏమంటున్నాడు? ఇది లేడీస్ తో మాట్లాడుతున్నాడు దేవుడు. లేడీస్ తో మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ గర్ల్స్, లేడీస్, విమెన్, ఆడవాళ్ళ కోసం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బజారమ్మ అంటే మీకోసం చెప్తున్నాడు ఇక్కడ. మీ అంటే లేడీస్ గురించి, ఆడవాళ్ళ గురించి. ఏమని? మీరు యోగ్యంగా నడుచుకోవచ్చు, ఏ భయమునకును బెదరక ఉన్న ఎడల ఆమె పిల్లల కుదురు. ఎవరు ఆమె? సారా గురించి చెప్తున్నారు ఇక్కడ. సారా పిల్లల కుదురు. ఆ కాంటెక్స్ట్ మీరు చదివినట్లయితే సంఘంలో ఉన్న ఆడవాళ్లకు పేతురు భక్తుడు రాస్తున్నాడు. నేను దేవుడు అడిగినాం చాలా కాలం, ఇదెందుకు, ఈమెను ఎందుకు పెట్టినారు ఇక్కడ, సారమ్మని ఎందుకు పెట్టాం? రూత్ ఉంది, ఎస్తేర్ ఉంది. ఒక బైబిల్లో విశ్వాసంలో ఆడవాళ్ళు విశ్వాసాలుగా ఉండేటప్పుడు చాలా మంది ఉన్నారు. ఎందుకు సారమ్మనే పెట్టినావు? ఈమె కుమార్తెలుగా ఉంటారు, ఈమె పిల్లలు ఉంటారని ఎందుకు అన్నావు? ఇంగ్లీష్ లో మీరు చూస్తే క్లియర్ ఉంటుంది. హూస్ డాటర్స్ యు ఆర్ అని. హూస్ డాటర్స్ అంటే కుమార్తెలు, సన్స్ మనకు చెప్పట్లేదు, ఆడవాళ్ళకి చెప్తున్నాడు. దేవుడు క్లియర్ గా నాకు చెప్పిన విషయం ఏంటంటే బైబిల్ అంతటిలో కూడా రెన్యూవల్ ఆఫ్ యూత్ జరిగిన స్త్రీ ఒకే ఒకరు, ఆమె ఎవరంటే సారమ్మ. మిగతా స్త్రీలందరూ కూడా బైబిల్లో
వయసు వచ్చింది, వయసు పడి ముసలి అయిపోయి లోకంలో అందరూ రొటీన్ గా అయిపోయినారు. బైబిల్లో రాయబడిన పాత నిబంధనల వల్ల స్త్రీలను గురించి కొత్త నిబంధన వచ్చాడు. కొత్త నిబంధనలో ప్రతి స్త్రీ కూడా ఎవరంటే సారాకు కుమార్తెలైంది. ఆమె బాగా ఉంచండి. ఆమె హల్లెలూయా. సారా ఒక్కదానికే తన యొక్క యవ్వనము ఇట్ వాజ్ రెన్యూడ్. ఆమె అంటే బ్రాండ్ న్యూగా తయారైపోయింది. ఆమె ఎంత రెన్యూవల్ అయిపోయిందంటే ఆమెకు, సారమ్మ అవ్వకు 65 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒక రాజు, ఫరో అనే రాజు ఇష్టపడింది. బ్యూటిఫుల్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది. బాలీవుడ్ లో లేదు, హాలీవుడ్ లో లేదు, ఏడలేదు. ఇంత అందంగా ఏడ దొరికింది మ్యామ్. పక్కన డ్రైవర్ అని చెప్పి తీసుకుపోయినాడు. ఎంత వయసు అప్పుడు? 65. అందరూ గట్టిగా పడి 65 ఎట్లుంటారు అందరూ? 65 ఎక్కుంటారు. ఓకే, చికెన్ 65 కాదు, 65 ఇయర్స్ అప్పుడు ఫరో రాజు, ఫరో అనే ఐగుప్తు రాజు. ఇప్పుడు మనకు ఉన్నాడు ఎవరు, మన అమెరికా అధినేత, ప్రపంచం అంతటికి అధినేత ఎక్కుంటారు కదా, అట్లా అంటే అన్ని దేశాలకి ఈయన పెద్ద అనమాట అప్పటి కాలంలో. సో ఆయన బాగుండేమే. మళ్ళీ ఏమైందంటే ఇదే 90 ఏళ్ళు వచ్చింది. 90 ఏళ్ళు వస్తే గెరారు రాజు అయినటువంటి అబీమెలెక్ అనే ఇంకొక రాజు, హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, ఇంత బాగుంది, హాలీవుడ్ లో యాలేదు, ఏమను తీసుకురండి, నా దగ్గర తీసుకొచ్చేసేయండి, తెచ్చుకున్నా. ఇద్దరు అన్ని దేశాలు రాజు. కొందరు ఏమంటారంటే ఆత్మీయమైనటువంటి రెన్యూవల్ జరిగినారు. వీళ్ళకు సారాలోని ఆత్మీయమైన స్థితిని చూసే పరిస్థితి వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు అన్య రాజులు, దేవుడు ఎరగనటువంటి రాజులు. వీళ్ళు మహా చూస్తే ఏం చూస్తారు? తల నుంచి కింది వరకు చూస్తారు. ఈ అమ్మాయి ఈమె అంతం ఉందా లేదని చూస్తారు, అంతేనా? ఆమె వీళ్ళు ఆత్మీయ అందాన్ని చూడలేరు. ఎందుకంటే ఆత్మీయ అందాన్ని చూసేంత కళ్ళు తెరవబడలేదు. ఆత్మీయ తెరవబడితే ఆత్మీయ అందం కనిపిస్తుంది. వీళ్ళు శారీరక అందాన్ని చూసిన వ్యక్తులు కాబట్టి ఎంత వయసు ఆమెను తెచ్చుకున్నారు? 65 ఒకసారి, 90 ఏళ్ళు ఒకసారి. హల్లెలూయా. ఇమాజిన్, ఒక అన్య దేశపు రాజు ఇంత అందమైన వ్యక్తి లేదు అని చెప్పి, ఆల్రెడీ భార్యలు ఉన్నారు, ఆ రాజ్యాలలో ఆడోళ్ళు ఉన్నారు, కానీ కొత్తగా ఈమె కనిపిస్తేనే ఈమె పట్టుకరండి అన్నారంటే ఆమె ఎంత అందగత్తై ఉండాలి. 90 ఏళ్ళ వయసులో ఒక రాజు ఇష్టపడినాడంటే 9 ఏళ్లకు ముఖం ముడతలు పడి లేకపోతే నడసలేక అట్లా లేదు ఈమె. 90 ఏళ్ళకి ఎట్లుండిందంటే 20 ఏళ్ళ కన్నెపిల్లలాగా ఉండింది ఈమె. దట్ ఈస్ రెన్యూవల్ ఆఫ్ యూత్. రెన్యూవల్ ఆఫ్ యూత్ అంటే ఏంటంటే వాళ్ళకు ఉండాల్సిన వయసు అంటే లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది వాళ్ళకి అక్కడ. ఆమె అర్థమవుతుందా? అబ్రహాము తెల్ల గడ్డం పెట్టి కట్ట పెట్టి ఇట్లా ఊగుతున్నట్టు చూపిస్తుంటారు. చూస్తున్నారా సినిమాలు? బైబిల్ ఉంది, అవి ఇంతకుముందు టీవీలో ఎపిసోడ్ ఇస్తుంది. ముస్లిం కాదు, ఈమె ముస్లిం ఆమె కాదు. షీ వాజ్ సో బ్యూటిఫుల్. ఎంత బ్యూటిఫుల్ అంటే 2 హీథన్ కింగ్స్, ఇద్దరు అన్య దేశపు రాజులు ఈమె కావాలా. ఈ రాళ్ళంతా ఒక ఎత్తు, ఈమె ఒక్కతో ఒక ఎత్తు, ఈమె తీసుకురండి. అర్థమవుతుందా? అంటే అప్పటికే 20 to 25 years ఉన్న కన్నెపిల్లలు ఉన్నారు. వాళ్ళకంటే కూడా 90 years సారమ్మవా బ్యూటిఫుల్. హల్లెలూయా. షీ వాజ్ మోర్ బ్యూటిఫుల్. బైబిల్ ఏం చెప్తుందంటే మనము అబ్రహాము యొక్క సంతానమైనప్పుడు, సారమ్మకు మనము పిల్లలైనప్పుడు ది సేమ్ యూత్ రెన్యూవల్ మనకు జరుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. అంటే యూ విల్ బికమ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యంగర్ పీపుల్. యంగర్ జనరేషన్ కంటే కూడా బ్యూటిఫుల్. సంతోషమా కదా? ఎంతమంది సంతోషం ఉంది? డల్లుగున్నారు అందరూ. ఈసారి ఏమో ఇప్పుడు చెప్తున్నాడు, ఏందబ్బా ఇంత వయసు అయిపోయినాక మాకు ఇప్పుడు చెప్తున్నాడు. ఇదే సత్యము. దేవుని వాక్యం చెప్తున్న విషయాలే నేను చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే మనం ఏదో పోయి ఇప్పుడు బ్యూటీ కంటెస్ట్ లో పాల్గొనడానికి కాదు, ఇప్పుడు పోయి మిస్ ఇండియా కాదు, దాని గురించి కాదు. ప్రతి ఒక్క అబ్రహాం యొక్క సంతానము ధనములో తగ్గి ఉండరు, ఆమేన్, ఆరోగ్యంలో తగ్గి ఉండరు. అదే విధంగా వాళ్ళ యూత్ యవ్వనం కూడా రెన్యూ అయింటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. సారమ్మ యొక్క పిల్లలుగా మనందరం కూడా, ఆమేన్, సారమ్మ పిల్లలుగా స్త్రీలు, అబ్రహాము సంతానముగా పురుషులు, అందరం కూడా యవ్వనము రెన్యూ అయిపోయి ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఉదయం లేస్తూనే
రోజు పొద్దున జ్ఞాపకం చేసుకోండి, ప్రభా నన్ను అబ్రహాం సంతానంగా చేసిన స్తోత్రం. అబ్రహాం సంతానంగా ఉన్నందుకు ఒకటేమో నేను ఆయన ఎయిర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకానికి నేను వారసుని. రెండవది మై యూత్ ఈస్ రెడ్యూ, నేను వయస్సు అస్సలు కనబడదు, సంతోషపు వాడాల్సిన అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. అట్లాంటి ఆర్ట్స్ అవసరం లేదు. హల్లెలూయా. యూత్ విల్ బి రెన్యూడ్. ఫోకస్ చేసుకోండి, మై యూత్ ఈస్ రెన్యూడ్, మై యూత్ ఈస్ రెన్యూడ్, మై యూత్ ఈస్ రెన్యూడ్. ఎందుకంటే బైబిల్లో ఐ విల్ టెల్ యూ టూ ప్యాసేజెస్. 103వ కీర్తన చూడండి. ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 103వ కీర్తనలో దేవుడు చేసిన మేలును మరొక నా ప్రాణమా యెహోవాను స్తుతించుమా. ఆ మేలు ఏంటి అనే దాంట్లో చెప్తూ 5వ వచనానికి రండి. పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతజ్ఞతలు మేలుతో నీ హృదయము తృప్తిపరుచుచున్నాడు. హల్లెలూయా. పక్షిరాజుకు ఒక యవనం ఉంటుంది. పక్షిరాజు తన జీవితంలో ఏమవుతుందంటే దాని యూత్ రెడీ అవుతుంది. ఇది ఒకే ఒక జంతువు ప్రపంచం అంతటిలో, సృష్టి అంతటిలో ఈ జంతువు ఏంటంటే వయసు పెరిగే కొద్దీ యంగ్ అయిపోతుంది. వయసు పెరిగే, ఎందుకంటే దేవుడు వాక్యంలో అబద్ధాలు చెప్పేటోడు కాదు. నువ్వు అబ్రహాం లెక్కతో, సారా లెక్కతో అబద్ధాలు చెప్పడు. వాళ్ళు అయినారు. దానికి సాదృశ్యం ఇంకొక పక్షిని గుర్తుపెడుతున్నాడు దేవుడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదైతుంది. అంటే ఏమంటారు? పక్షిరాజు యవనము కొత్తదైతుంటది. పక్షిరాజుకు కొన్ని సంవత్సరాలు అయితే ఒక వయసు పెరుగుతున్నప్పుడు ముక్కు సరిగా పనిచేయదు, వేలు గోర్లు సరిగా పనిచేయదు. అవేం చేస్తుందంటే దాని ముక్కు ఈకలన్నీ పీకేసుకుంటుంది. ఫ్రెష్ మళ్ళా ఈకలు, ముక్కు, అవి దాని గోర్లన్నీ కొత్తగా వస్తాయి. అప్పుడు మళ్ళీ అగైన్ స్టార్ట్స్ ఫ్లై. ఆమె అది బలం, బహుబలం పెరుగుతూ ఉంటుంది. దాని బలం, దాని వయసు అయిపోయి చనిపోవాలన్నప్పుడు అది ఒకసారి నీళ్ళలోకి, పైకి ఆకాశం నుంచి డైరెక్ట్ నీళ్ళలోకి పోతుంది. ఇంకా మళ్ళీ రాదు. పక్షిరాజు అనే ఈ యొక్క పక్షి చనిపోయింది. దాని యొక్క డెడ్ బాడీని ఇంతవరకు ఎవరు చూడలేదు, దొరకదు కూడా. ఎందుకంటే అందరికంటే ఎత్తులో ఎగురుతుంది. అది పెద్ద తుఫాన్లు వస్తే అది తుఫాను కంటే పైన ఉంటుంది. కింద తుఫాన్ వస్తుంటది, కింద వర్షాలు పడుతుంటాయి, అది అన్నిటికంటే పైన ఎగురుతుంటది. ఆమేన్. హల్లెలూయా. దాని బలము స్పెషల్ బలం. అది ఏంటంటే ఈ 10 ఏళ్లలో 10 సంవత్సరాలు పెరిగితే కుక్కలు ముసిరి వెళ్ళిపోతుంటాయి. కొన్ని కుక్కలు దీని పరిస్థితి అంటే ఇంకా బలం పొందుతుంది. ఇంకా 10 ఏళ్ళు ఈ కుక్క చచ్చిపోయింటది, అది ఇంకా బలం పొందుకుంటుంది, ఇంకా బలం పొందుతుంది. సంవత్సరాలు పెరిగే కొద్ది బలం పొందుకుంటుంది. దానికి ఒక టైంలో అర్థమవుతుంది, ఇక నా బలం పోతుంది అనేది తెలిసినప్పుడు అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ బయటికి రాదు. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనము ఏ విధంగా నూతనమవుతుందో ఆ విధంగా దేవుడు మన యొక్క యవ్వనాన్ని నూతనం చేస్తానన్న ప్రామిస్ ఇది. హల్లెలూయా. బెనిఫిట్స్ ఇక్కడ చూడు, ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, అంతరంగంలో సన్నస్తమా, ఆయన పరిశుద్ధమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో ఉపకారం ఏంది? ఇది ఉపకారమే. ఆమేన్. ఇది ప్రాఫెటిక్ గా రాస్తున్నాడు. ఇది ఆ కాలంలో కాదు, ఇది మన కాలంలో రాసింది. యేసయ్య శిలువ మీద చనిపోయి తిరిగి లేచినందుకు ఈ బెనిఫిట్ మనకు వచ్చింది. ఏంటది? పక్షిరాజు యవ్వనం వలె. యేసయ్య చనిపోకముందు ముసలుడే, ఎక్సెప్ట్ 2 people, అబ్రహాము, సారా తప్ప. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వాదం కింద ఉంటారు కాబట్టి. ఆమె అట్లా ఆశీర్వాదం కింద ఉన్న వాళ్ళందరూ కూడా అట్లే ఉంటారు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్త దగుచుండినట్లు మేలుతో నీ హృదయంను దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు, మేలు ఇస్తూ ఉంటాడు, తృప్తిపరుస్తుంటాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెషయా 40:31 చదవండి. ఇక్కడ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఆమేన్. ఏమంటది? నూతన బలం. పుస్తు తాగితే కాదు, ఇంకే తాగితే కాదు. అర్థమైనా? నూతన బలం అనేది కొత్త శక్తి. ఆమేన్. నూతన బలం పొందుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. హల్లెలూయా. అంటే యెహోవా కొరకు ఎదురు చూస్తే దేర్ ఇస్ రెన్యూవల్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆమేన్. 2 వాక్యాలు బైబిల్లో క్లియర్ గా చెప్పబడుతుంటాయి. ఒకటి వచ్చేసి 103వ కీర్తనలో పక్షిరాజు యవ్వనం లాగా నీ యవ్వనాన్ని కొత్తగా చేస్తా, నూతనం అవుతుంది. ఆమేన్. అదేవిధంగా ఇక్కడ కూడా నూతనం అవుతుందట, నూతన బలం పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా అయితే సారమ్మ విషయంలో దేవుడు లిటరల్ గా ఫిజికల్ బాడీని దేవుడు రెన్యూ చేసిండు. ఫిజికల్ బాడీ, శరీరాన్ని. ఆమేన్.
శరీరాన్ని. గర్భం ఫలానా వయసు తర్వాత పిల్లలు పుట్టినారు. ఆమేన్. పుట్టినారు. దేవునికి గివెన్ బ్రాండ్ న్యూ బాడీస్. సారాకు అబ్రహాముకు కొత్త బాడీస్ ఇవ్వండి. హల్లెలూయా. ఎందుకు అయిపోయాడు? ఒక 2 రోజులు జరిగింది, ఒక రోజు జరిగింది, ఒక క్షణంలో జరిగింది తెలియదు. కానీ దే బోత్ బికేమ్ వెరీ స్మార్ట్, వెరీ యంగ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత స్మార్ట్ అయినారంటే ఇతర రాజులు ఆమె కావాలా. ఈయనకే డౌట్ వచ్చింది. అమ్మా నన్ను చెల్లి అని చెప్పుకోవచ్చు, నేను నీ అన్నానని చెప్పు. కాకపోతే నీ ఇంత అందంలో ఉంటే ఎట్లయితుంది నా పరిస్థితి? నన్ను ఎవరైనా చంపేసి తీసుకుపోతారు. అబ్రహాంకే భయం అయింది అందాన్ని చూసి. భర్తకు భార్య అందాన్ని చూసి భయం అయిపోయింది. ఎవరైనా నన్ను చంపి తీసుకుపోతారేమో, నువ్వు సిస్టర్ అని చెప్పు. అంటే ఎంత అందమైతే, ఎంత అందంగా ఉంటే ఆ మాట అంటాడు. హల్లెలూయా. రోజు చూసేది అన్నాడా? బోర్ చూసి అన్నాడా? లేదు. రెన్యూవల్, కొత్తగా ఉంది, ఇంతకుముందు లేదు. దేవుడు ఇంటర్ఫీర్ అయిన తర్వాత ఈమె కొత్తగా అయిపోయింది, ఇంతకుముందు లాగా లేదు. ఆమె దాన్ని ఏమంటున్నారంటే రెన్యూవల్ ఆఫ్ యూత్ అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే we should all believe God for renewal of our bodies. మన శరీరాలు నూతనంగా దేవుడు తయారు చేస్తాడు. ఆమేన్. మన అబ్రహాం సంతానం కాబట్టి అవర్ ఫిజికల్ బాడీస్ విల్ బి రెన్యూడ్. ఆమేన్. మనం నమ్మాలి మాట. హల్లెలూయా. ఫిజికల్ బాడీ రెన్యూ అయింది కాబట్టి మళ్ళీ చిన్నపిల్లలు చేస్తారు చేయడానికి కాదు. ఫిజికల్ బాడీ ఇస్ రెన్యూడ్ విత్ మెచ్యూర్ మైండ్. ఇది గుర్తుపెట్టుకోండి. మెచ్యూర్ గా మంచిగా ఆలోచించేటువంటి మనస్సు కలిగి ఉండాలి. దేవుడు అట్లా ఉంటేనే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అయితే ఇటువంటి మాటలు చెప్తున్నప్పుడు ఏమనుకుంటారంటే కొందరు సునీలను ఎప్పుడు హెల్త్ ఇవే చెప్తుంటాడబ్బా అనుకుంటున్నారు. మీరు అనుకోరు. కొందరు అనుకుంటారు హెల్త్ చెప్పక ఏం చెప్పాలి? దేవుడు నిన్ను రోగంలో పెడతాడు, లేకపోతే దేవుడు నిన్ను పేదరికంలో పెడతాడని చెప్పాలా? ఒకవేళ అట్లే చెప్తాము అనుకుందాం. దేవుడు మనకి ఏం చెప్పాడంటే, మార్కు సువార్త 16:15 ఏం చెప్పాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. ఇప్పుడు నేను చెప్పేది సువార్త కాదనుకున్నాం, ఉల్టా సువార్తను. అంటే ఏది? నువ్వు పేదరికంలో ఉండాలా, నువ్వు రోగాలతో ఉండాలా అనేది సువార్త. కొందరు అంటారు కదా, దేవుడు కష్టాలు పెడతాడు, దేవుడు రోగాలు పెడతాడు, రోగాల ద్వారా నీకు ఏదో విషయాలు నేర్పిస్తాడు అంటున్నాడు. ఓన్లీ ఆ సగం ఆ పక్కనే కరెక్ట్ అనుకున్నాం. ఇప్పుడు మీ ఫ్రెండ్ దగ్గరికి పోతావు, ఇమాజిన్ చేసుకో. నువ్వు గాస్పెల్ చెప్పాలి. వాడికి గాస్పెల్ చెప్పాలంటే ఏం చేయాలి? ఇవన్నీ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ దేవుడు నీకు అంటే దేవుడు మామూలు దేవుడు పేదరికంలోను, దేవుడి యొక్క చిత్తమైన పేదరికంలో ఉండాలా, దేవుడి యొక్క చిత్తమైన రోగాలతో ఉండాలా కదా. నువ్వు చాలా నేర్చుకున్నావు కాబట్టి అని చెప్పాను. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ ఎక్కడ చేసుకోవడం ఓరాబాయి మాకున్న సమస్యలే ఎక్కువ ఉన్న సమస్యలు కాకుండా నీ దేవుడిని పిలుచుకొని నీ రోగాలు తెచ్చుకొని మళ్ళా ఉన్న డబ్బులు కూడా పేదరికంలో ఉండాలి. నాకు ఆ దేవుడే వద్దు అంటాడు. అంటారా అన్నారా? క్రైస్తవులు కష్టపడుతున్నారు. గాస్పెల్ చెప్తున్నాం. ఎందుకు జనాలు వినటం లేదు? ఎందుకు జనాలు యేసుప్రభువుని యాక్సెప్ట్ చేయడం లేదు? దేవుడు మంచి దేవుడు అని చెప్పండి. దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు. చెప్పేదాన్ని బట్టి వాడు స్వీకరిస్తాడు. నువ్వు రోగాలు ఇస్తాడు, దేవుడు నిన్ను అప్పుడప్పుడు కష్టపెడతాడు, నేను టెస్ట్ చేస్తుంటాడు. ఉండే టెస్టులే ఎక్కువ, మళ్ళీ ఈయన వచ్చి టెస్ట్ పెట్టేది ఎందుకు నాకు? అవునా? లోకంలో 30 దేవతలు ఉన్నారని మాకు నీవు చెప్పేది ఎందుకు మాకు? ఈ రోగాలు ఈ కష్టాలు వచ్చి ఆల్రెడీ ఉన్నాయి, మాకు సగం ఉన్నాయి. మళ్ళా మీరు తీసుకొని మళ్ళా పేదరికంలో పోలా అంటారా? బుద్ధులోడు ఖచ్చితంగా అంటాడు. కాబట్టి బుద్ధి లేని సువార్త చెప్పొద్దండి. హల్లెలూయా. దేవుడు వాక్యంలో యేసుప్రభు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దాంట్లో సువార్తలో లోపం ఉంటే యేసుప్రభు చెప్పమని చెప్పాడు. యేసుప్రభు సువార్త ఏంటంటే మంచి మాట, సువార్త. కన్ను లేనికి సువార్త, నీ కన్ను వస్తాయి. డబ్బు లేనికి సువార్త, నీకు డబ్బు వస్తుంది. కష్టం లేనికి సువార్త, ఈ కష్టం పోతుంది. సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు రక్షింపబడతాడు. యేసుప్రభు ఏమని చెప్పిండు? నేను మంచోళ్ళని చెప్పండి,
ఎందుకంటే లోకంలో యేసు ప్రభు ఇట్లాంటోడు అట్లాంటోడు అని చెప్పి చాలా డాక్టర్స్ వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా కొట్లాడేటోళ్ళు ఉంటారు కొందరు. అంటే మేము సువార్త కోసం పోరాడుతున్నాం, మేము ఇట్లా డాక్టర్స్ని ఎదుర్కొంటున్నాం, ఈ సునీలన్న ప్లీజ్ చేశారు మేము ఎదుర్కొంటున్నాం అనేటోళ్ళు. దేనికి ఎదుర్కొంటున్నారు? రోగాల పాలు కావడానికి, డబ్బులు లేకుండా పాపాలు కావడానికి. అర్థమవుతుందా? నేను చెప్తున్నది వేరే డాక్టర్ కాదు, యేసు ప్రభువు చెప్పిన మాటలు, పౌలు భక్తుడు మనకు వాక్యంలో తెలిపినటువంటి మాటలను చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బాగా ఆలోచించండి. దేవుడు కొన్నిసార్లు రోగం పెడతాడు బ్రదర్, కొన్నిసార్లు దేవుడు రోగం పెడతాడు, నీకేదో నేర్పించడానికి పెడతాడు. రోగం వచ్చింది, సడన్ గా రోగం వచ్చింది, వెంటనే ఏం చేస్తారు తెలుసా? హాస్పిటల్కి పోతారు, వెంటనే హాస్పిటల్ పోతారు, మందులు తెచ్చుకుంటారు. మరి దేవుడు రోగం పెట్టి నీకు కొంచెం సేపు టెస్ట్ చేస్తాడని చెప్తుంటావే, మరి ఎందుకు టెస్ట్ కట్టబడుతున్నావు? టెస్ట్ చేయించుకో, సహనం నేర్చుకో, ఓపిక తెచ్చుకో. ఆ రోగం చచ్చిపోతే చచ్చిపో. మళ్ళీ ఎందుకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోయి, అంటే దేవుని చిత్తం కాదు, నువ్వు చెప్తున్న దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోయి మళ్ళా రోగానికి ఆ మందులు ఎందుకు తెచ్చుకుంటారు, అవన్నీ చేస్తుంటారు. కానీ అందుకే ఇట్లా చేసేది ఏంటా సార్, ద్వంద్వ వైఖరి అంటారు. ఒకటేమో దేవుని పేరు చెప్పేది, దేవుడు రోగాలు పెడతాడు అనేది, మళ్ళా రోగం వస్తారా పోయి మందులు తెచ్చుకోలేదు. దేవునికి వ్యతిరేకమా కాదా? ఇది వ్యతిరేకమే. నువ్వు దేవుని చిత్తం అంటే ఇదే దేవుని చిత్తము, రోగంలో ఉండడం దేవుని చిత్తం అంటే రోగంలోనే ఉండు. మందులు ఎందుకు తెచ్చుకుంటావు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎందుకు పోతున్నావు? పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. ఎందుకంటే దేవుని దగ్గర రోగాలు లేవు. నిజంగా చెప్తున్నాను, దేవుని దగ్గర ఎటువంటి రోగాలు లేవు. దేవుని దగ్గర ఎటువంటి రోగాలు లేవు, లేవు. ఎవరికి ఆయన పెట్టింది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదో యాక్సిడెంట్ చేసి నిన్ను డిసిప్లిన్ చేయడానికో, లేకపోతే నీకు ఏదైనా రోగం పెట్టి డిసిప్లిన్ చేయడానికో, నువ్వు నీ పిల్లలకు రోగం వస్తే తట్టుకుంటావా? నా పిల్లలకు రోగం పెట్టి వీళ్ళు డిసిప్లిన్ నేర్పిస్తావా? ఏమనట్లా ఏ తల్లిదండ్రులు చేయరు. మీరు చెడ్డవారయ్యండియో మీ పిల్లలకు మంచి ఇవ్వాలని మీరు ఆలోచిస్తున్నారే, పరలోకమన్నంత తండ్రి ఇంకెంత మంచి ఆలోచిస్తాడు. హల్లెలూయా. మన పిల్లలకు ఏదైనా అయితే తట్టుకోరు. ఓ రోగం వచ్చినా, ఒక ఏదైనా చిన్నది వచ్చినా కూడా తట్టుకో. అటువంటిది పరలోకపు తండ్రి, అందరినీ నిజమైన ప్రేమ కలిగిన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకోకూడదు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు డాక్టర్స్. యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ మనం గమనించాలి. యేసు ప్రభు యొక్క మినిస్ట్రీని గమనించినట్లయితే 4 సువార్తలు గమనించండి. 4 సువార్తలు గమనిస్తే రోగంలో ఉన్నవాడు ఎవడైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమైంది? స్వస్థత పొందిండు. ఎక్కడైనా ఒక్క అకేషన్ ఉందా బాగా మంచి ఆరోగ్యం ఉన్న దగ్గరికి పోయి యేసు ప్రభు పోయి, ఇదిగో నీకు రోగం ఇస్తున్నాను, నువ్వు ఓపికను, ఓర్పును, సహనాన్ని నేర్చుకోవడానికి, నువ్వు మంచి వారంలో డిసిప్లిన్ చేయడానికి ఈ రోగం పెట్టుకో అనిచ్చినా ఒక్క చోట లేదు. లేదు యేసు ప్రభు దగ్గర లేదు. యేసు ప్రభు దగ్గర ఏ రోగం ఎవరు వచ్చినా కూడా స్వస్థత పొందడం. ఎవరైనా లేమి కలిగి ఏమి లేదు మా దగ్గర అని వస్తే యేసు ప్రభు ఏం చేసిన వాళ్ళకు ఇచ్చింది. 5 రొట్టెలు 2 చేపలు వచ్చాయి. 2 చేపలు 5,000 మంది పైగా మనుషులు ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. ఏం చేస్తున్నారు? ఈ 5 రొట్టెలే మీరు అందరూ కొంచెం తినండి, 3 రోజులు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేయండి, డబ్బులు లేవు ఏం లేవు, ఉపవాస ప్రార్థన చేయండి అన్నాడు. ఏమన్నాడు? వాటిని ఆశీర్వదించి 5,000 మందికి, 5,000 కంటే ఎక్కువ మందికి అంచంగా 12 గంపలు మిగిలాయి. ఇక్కడ మనం గుర్తించాల్సిన ఇంకో మాట ఏంటంటే, దేవుడు కరెక్ట్ గా నాకు ఇంత అవసరమైతే కరెక్ట్ గా ఇంతే ఇచ్చింది నాకు అక్కడ తీసుకొని చెప్తున్నాడు. నాకు 100 రూపాయలు అవసరం, కరెక్ట్ గా 100 ఇచ్చిండు ఆ దేవుడు కాదు. ఎందుకంటే బైబిల్ ఎక్కడ నుండి మన దేవుడు ఏంటంటే 5,000 మంది పైగా తినాలంటే అందరూ తృప్తిగా తిన్నా కూడా 12 గంపలు ఎక్స్ట్రా మిగిలింది. మన దేవుడు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అబండెన్స్. అబండెన్స్. నీకు 100 రూపాయలు, నీకు 200 వస్తాయి. 1000 రూపాయలు 2,000 వస్తాయి. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అబండెన్స్. ఎందుకు బ్రదర్? అది వేస్టేజ్ కాదు, వేస్టేజ్ కాదు, అది స్టైల్. అదేంటి? ఈ స్టైల్. నీకు ఇంత అవసరం అయితే ఎక్కువ ఇస్తాడు. ఇట్ ఈస్ స్టైల్. దాన్ని చూసి నువ్వు దేవుడిని, ప్రభా ఎంత గొప్ప దేవుని అని స్తుతించాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ స్టైల్. దట్స్ అవర్ జీసస్, దట్స్ అవర్ సేవియర్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే
అయితే నిన్న రాత్రి ఐ వాజ్ మేకింగ్ సమ్ ఒక మంచి స్టడీ చేస్తూ ఉండిన, చాలా లేట్ అయింది పడుకునేసరికి. ఈ యొక్క అబ్రహాం యొక్క సంతానం అన్నారు, భౌతికమైన సంతానము, ఫిజికల్ సంతానం ఎవరు? యూదులు, అంతేనా? లోకంలో యూదులు. సో యూదులు ఇస్రాయేల్ దేశం ప్రపంచమంతట్లో చిన్న దేశం, చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశంలో ఉండే ఆ యూదులలోంచి ఎంతమంది సక్సెస్ఫుల్ అయినారు అనేది ఒక స్టడీ చేయడం మొదలుపెట్టాను ఇంటర్నెట్లో. నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ఫేమస్ మ్యూజిషియన్స్ వాళ్ళ నుంచి వచ్చిన మ్యూజిషియన్స్, వయలినిస్ట్ పెద్ద ఆయన ఒక ఆయన, మ్యూజిక్ డైరెక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు. ఓకే, ది మోస్ట్ ఫేమస్ మూవీ డైరెక్టర్స్ వాళ్ళలో ఉన్నారు. మోస్ట్ ఫేమస్ ఎంటర్ప్రీనియర్స్, ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి చూడు, వాళ్ళలోనే ఉన్నారు. మోస్ట్ ఫేమస్ డాక్టర్స్ వాళ్ళలోనే ఉన్నారు. ఫిలాసఫర్స్ వాళ్ళలోనే ఉన్నారు. అన్నీ కూడా వాళ్ళలోనే ఉన్నారు. ఒకసారి చూసినాను, అసలు బ్యాంక్స్, ఈరోజు మనం బ్యాంక్స్ పోతాం, బ్యాంకులు, మన యాక్సిస్ బ్యాంకు, ఆ బ్యాంకు, నెట్ బ్యాంకింగ్, ఆ బ్యాంకింగ్, ఈ బ్యాంక్స్ రెవల్యూషనైజ్ అంతా చేసింది ఎవరంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే రాత్చైల్డ్స్, ROTHCHILDS, రాత్చైల్డ్స్. రాత్చైల్డ్స్ అనే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ను రెవల్యూషనైజ్ చేసి పడేసింది. ఆమె ఎవరైనా Q = MC². ఎవరు? ఆల్బర్ట్. ఎవరైనా Jew is a Jew. స్టీవెన్ స్పిల్బర్గ్, మోస్ట్ సక్సెస్ఫుల్, హాలీవుడ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. అదే జురాసిక్ పార్క్ ఇట్లాంటివన్నీ తీసింది. హీఈస్ ఎ Jew. ఆమెన్. లివిస్ జీన్స్ కంపెనీ విన్నారు ఎవరన్నా? లివిస్ స్ట్రాస్ హీఈస్ ఎ Jew. ప్రపంచం అంతటికి లీడింగ్ జీన్స్ బ్రాండ్ ఇన్ ది వరల్డ్ లివిస్ స్ట్రాస్ ఆయన పేరు. హల్లెలూయా. చిన్నప్పుడు కామిక్స్ చూసింటారు, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇట్లాంటివి ఉన్నాయి, చూసినారా? దాంట్లో హల్క్, స్పైడర్ మ్యాన్, ఎక్స్ మ్యాన్, ఫెంటాస్టిక్ ఫోర్, ఐరన్ మ్యాన్, ఇవన్నీ కామిక్స్ రాసిన వ్యక్తి ఏం పేరు? అని పేరు స్టాన్లీ ఈజ్ ది పర్సన్ హూ క్రియేటెడ్ దీస్ క్యారెక్టర్స్. ఇవంటూ ఉన్నాయి, క్యారెక్టర్స్ తయారు చేసింది అంటే స్టాన్ లీ. హల్లెలూయా. మైక్రోసాఫ్ట్, ఎవరైనా మైక్రోసాఫ్ట్? బిల్ గేట్స్. కానీ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ తో పాటు ఇంకొక అతను పాల్ అలెన్ అనే ఇద్దరు కలిసి స్థాపించింది మైక్రోసాఫ్ట్. ఈయన ఒక్కడు లైమ్ లైట్ లోకి వచ్చిండు, బట్ దట్ మ్యాన్ ఈజ్ స్టిల్ ది కో ఫౌండర్. ఆయన పేరు పాల్ అలెన్. హల్లెలూయా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అయితే. ఎందుకంటే వీళ్ళంతా కూడా, అంటే మీరు అనొచ్చు, బ్రదర్ వీళ్ళంతా మారల్స్ లేకుండా ఇట్లా ఉన్న కొందరు ఉన్నారు కదా, వీళ్ళలో ఉండిండొచ్చు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వీళ్ళంతా కూడా ఒక హైయెస్ట్ పీక్స్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ బిజినెస్ లో కానీ వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో, వాళ్ళకు ఎటువంటి ఉద్యోగం, వాళ్ళకి ఎటువంటి బిజినెస్ ఉందో దాంట్లో టాప్ లోకి వెళ్ళిపోతున్నారు ఎక్కడ చూసినా. హల్లెలూయా. ఐన్స్టీన్ బీట్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు నచ్చుతా? E=MC² ఎవరు చెప్పినాడు? నాకు ఆ కాన్స్టెంట్ పెట్టాలి, ఈ కాన్స్టెంట్ ఇది ఎవరు చెప్పినారు? దట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ కాకపోతే దానికి ఇంతవరకు లెక్కలేదు, దానికి అసలు ఎక్కడి నుంచి చెప్పిండు, బట్ స్టిల్ ఇట్ వర్క్స్. హల్లెలూయా. ఇట్ స్టిల్ వర్క్స్. చిన్న దేశం నుంచి అతి చిన్న దేశము డిస్ప్రపోర్షనేట్ గా ఎక్కువ పెద్ద పెద్ద విజయాలన్నీ ఈ దేశంలో ఉంటున్నాయి. నోబెల్ ప్రైజుల గురించి చూస్తున్నాను. 1901 సంవత్సరం నుంచి 750 నోబెల్ ప్రైజులు ఇవ్వబడితే వాటిలో 163 నోబెల్ ప్రైజ్ విన్నర్లు వీళ్ళే. 750 నోబెల్ ప్రైజులలో 163 నోబెల్ ప్రైజులు ఎవరికి? చూస్తే 21% వాళ్ళే. హల్లెలూయా. వీళ్ళంతా ఎవరు? అబ్రహాం యొక్క సంతానము. యేసు ప్రభు తెలియదు వాళ్ళకు, కానీ ఫిజికల్ గా అబ్రహాం యొక్క సంతానము. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఛాయలు, అంటే ఆ నీడలో బ్రతుకుతున్నారు వాళ్ళు. ఇంకా యేసు ప్రభు అనే నీడలో ఇంకా బ్రతుకుతున్నారు. నీడలో మనకి యేసు ప్రభువే మనలో ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇంకెంత బాగుండాలి, మనం ఇంకెంత సక్సెస్ఫుల్గా ఉండాలి. వాళ్ళు పాత నిబంధన టైప్ ఆఫ్ ఆ యొక్క వంశావళిలో ఉంటూనే వాళ్ళంతా సక్సెస్ఫుల్ అవుతున్నప్పుడు బాగా ఆలోచించండి. దీనంతటి కారణం ఏంటి? యేసు ప్రభు అబ్రహాం యొక్క సంతానమైంది. అబ్రహాం యొక్క సంతానం యేసు ప్రభు. మనమందరం కూడా అబ్రహాం యొక్క సంతానంలో
యేసు ప్రభు ద్వారా మనం కూడా సంతానం అయిపోయినాం. హల్లెలూయా. యేసు ప్రభు అనే రియాలిటీని మనం కలిగినాం. వాళ్ళకి ఇంకా రియాలిటీ లేదు. యూదులకు ఇంకా యేసు ప్రభు అనే రియాలిటీ ఇంకా రాలే. వాళ్ళకు రియాలిటీ లేకుండానే కేవలం ఒక నీడలోనే వాళ్ళు అంతగా చేస్తున్నప్పుడు మనం యేసు ప్రభువుని అంగీకరించిన మనము ఇంకెంత సక్సెస్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. కానీ ఎందుకు మనము కొత్త నిబంధన బిలీవర్స్ గా ఉంటూ కూడా మనం ఇంత సక్సెస్ఫుల్ గా లేము? కారణం ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. లోకమునకు వారసులకు వాగ్దానం అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రపూర్వకంగా కలగలేదు కానీ విశ్వాసం వలనైన నీతి మూలంగానే. ఈ యొక్క వాగ్దానం ఎట్లా కలిగిందంట వీళ్ళకు? లోకానికి వారసుడు అనే వాగ్దానం. హల్లెలూయా. ఇది మనకు కూడా వాగ్దానం. ఇది ఎట్లా కలిగింది? విశ్వాసము వలనైన నీతి మూలంగానే ఇది కలిగాను. హల్లెలూయా. విశ్వాసము వలనైన నీతి. అందరు చెప్పండి, విశ్వాసం వలన అంటే ఏమర్థము? దేవుని యందు నేను విశ్వసించినాను కాబట్టి నేను నీతిమంతునిగా మార్చబడ్డాను. యేసయ్య నీతి నా నీతి. హల్లెలూయా. నెక్స్ట్ ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన పక్షమున విశ్వాసము నిరర్థకమగును. అంటే ధర్మశాస్త్రాన్ని సంబంధించి ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్లకు ఒకవేళ వాళ్ళే వారసులు అయినట్లయితే ఈ విశ్వాసం అనేది వ్యర్థం అయిపోతుంది. విశ్వాసానికి ఏం ఉపయోగం? ఇంకా నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తావు, నువ్వు అది పొందుకుంటున్నావు, అది ఉపయోగం లేదు. హల్లెలూయా. వాగ్దానం వేస్ట్. దేవుడు చేసిన వాగ్దానం వేస్ట్. నెక్స్ట్ ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రం కాక అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసం గల వారికి కూడా ఫలము కావాలని కృపను అనుసరించినదై అది విశ్వాసమూలమైనదాయ. హల్లెలూయా. ఈ హేతు చేత అంటే ఏ హేతువు? ధర్మశాస్త్రాన్ని పాటిస్తే కొన్నిసార్లు పాటిస్తావు, కొన్నిసార్లు పాటించలేవు. పాటించలేనప్పుడు ఉగ్రత వస్తుంది. ఆమేన్. అయితే ఈ కారణం చేత ఏమవుతుందంటే వాగ్దానము యావత్ సంతతికి అంటే అందరికీ కూడా, యావత్తు అంటే కంప్లీట్, యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము కలవారికి మాత్రము కాక, ధర్మశాస్త్రం పాటించేటువంటి కాక అబ్రహామునకు ఉన్నటువంటి విశ్వాసము గల వారికి. ఎవరు వాళ్ళు? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఎవరికి ఉంది? మనకుంది. ఇప్పుడు మనం యేసు ప్రభువుని అంగీకరిస్తున్నాం, మనం యేసు ప్రభువుని నమ్ముతున్నాం. వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు ఇది విశ్వాసము మూలమైనదై ఆయను. అంటే ఏమర్థం అంటే ఈ వాగ్దానం పనిచేయాలంటే విశ్వాసంతోనే పనిచేస్తుంది. ఈ వాగ్దానం పనిచేయాలంటే కృపతో పనిచేస్తారు. ఎందుకు చాలా మంది క్రైస్తవులు సక్సెస్ఫుల్ గా లేరు? ఎందుకు క్రైస్తవులు కష్టపడుతున్నారు సక్సెస్ఫుల్ గా లేరు అంటే దానికి కారణం అంటే దే ఆర్ ట్రైయింగ్ టు అర్న్ ఇట్. ఈ వాగ్దానికి వారసులుగా ఉండాలనుకుంటే కృప ద్వారా, దేవుని నీతిని బట్టి కృప ద్వారా విశ్వాసంతో నువ్వు పొందుకోవాలి. కానీ చాలా మంది చేస్తున్న పని ఏంటంటే పరిగెత్తి నేనేదో సాధించాలా, నేనేదో దేవుణ్ణి మెప్పించి నేను దేవుని దగ్గర నుంచి తీసుకోవాలా. దే ఆర్ ట్రైయింగ్ టు డిజర్వ్ ఇట్. ప్రభా నేను చాలా పరిశుద్ధంగా ఉంటున్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించు. ప్రభా నేను చాలా ఎదుర్కొంటున్నాను, అది ఎన్నటికీ జరగదు. హల్లెలూయా. నీ సొంత శక్తి మేర నువ్వు చేయాలనుకుంటే అది ఎన్నటికీ జరగదు. నీ జీవితంలో డబ్బు రావాలన్నా, నీ జీవితంలో ఆరోగ్యం ఉండాలన్నా, నీ జీవితంలో నీ యవ్వనము నూతనం కావాలన్నా దేవుడికి గల ఒకే ఒక కారణం ఏంటంటే దేవుడి యొక్క వాగ్దానం. అబ్రహాంకి ఇవ్వబడినటువంటి వాగ్దానం, అబ్రహాముకు ఆయన సంతానముకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమది? ఈ లోకానికి వారసులము. ఈ లోకానికి వారసులైన వాగ్దానము నీ జీవితంలో నిన్ను ఒక సూపర్ సక్సెస్ గా తయారు చేయాలంటే నువ్వు కష్టపడేది పక్కబడేసి, నువ్వు ప్రయాసపడేది పక్కబడేసి మరేం చేయాలి బ్రదర్? ఆయన మీద ఆధారపడు. ఆమేన్. ఇది కృప ద్వారా. కృప అంటే ఏంటి? కృప ద్వారా. నాదేంది లేదు ప్రభా, నీదే. కృప ద్వారా విశ్వాసముతో దేవుని నీతిని బట్టి స్వీకరించడం వల్లనే జరుగుతుంది తప్ప నువ్వు ప్రయాసపడితే ఇది జరగదు. హల్లెలూయా. నువ్వు సక్సెస్ఫుల్ గా లేకపోవడానికి కారణం ఏంటి? యూ ట్రై టు డిజర్వ్ ఇట్. యూ ట్రై టు డిజర్వ్ ఇట్. యూ విల్ నెవర్ డిజర్వ్ ఇట్. నువ్వు ఏ రోజు కూడా నువ్వు అర్హత పొందలేవు. ఆమేన్. అర్హత లేదు కాబట్టి దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి దీన్ని
కృప అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం.